ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? నా ఆశలన్నీ అడి ఆశలు చేసింది. పోనీలే, తనైన బావని చక్కగా చూసుకుంటుందేమో అనుకున్నాను. కానీ తను డబ్బుకు మాత్రమే విలువిచ్చింది. ఆ విషయం తెలియక అత్తయ్య బావ తనని దేవతలా చూసుకున్నారు. నేను వచ్చిన రోజే ఆ కావేరిని కనిపెట్టేశాను యమజా. ఆ అమ్మాయి ఏదో తేడాగా ఉంది అనుకున్నాను. మీరు సూపర్ ఆంటీ. మీ ఇంటెలిజెన్స్ అత్తయ్య వాళ్ళకి లేకపోయింది. అందుకే అంత తేలిగ్గా మోసపోయారు. యమజా, అక్కడికి నేను 2-3 సార్లు చెప్పాను, వాళ్లే వినలేదు. పోన్లే, ఇక ఆ కావేరి ఈ ఇంట్లో అడుగు పెట్టే సమస్యే లేదు. ఈ రోజు జరిగిన దాంతో అది పూర్తిగా వెళ్ళిపోయినట్టే. అక్కడితో మీ బాధ్యత అయిపోలేదాంటీ. నన్ను బావని కలిపి మీ రుణం తీర్చుకోండి. నిన్ను అర్జున్ బాబుని కలిపే బాధ్యత నాది. అనసూయ, ఏంటి అనసూయ నువ్వు చేస్తున్న పని? ఈ యమజ కావాలని కావేరిని అర్జున్ని విడదీసింది, వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసింది. ఇప్పుడు నువ్వు కూడా తనతో కలిసావా? భువన ఫ్రెండ్గా ఈ ఫ్యామిలీకి మంచి చేయాల్సింది పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తావా? హలో, ఆగాగు. నేను ఎవ్వరి జీవితాల్ని నాశనం చేయడం లేదు. కావేరి తప్పు చేసి ఈ ఇంటి నుంచి తప్పించుకుంది. భువన ఫ్రెండ్గా తన కుటుంబం బావుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మంచి మనసున్న యమజని ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకుంటున్నాను. దాంట్లో తప్పే ఉంది? నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? కావేరి నిప్పు. తన గురించి తప్పుగా మాట్లాడితే తుక్కు రేగ్గొడతా. ఆకాకి, నువ్వు కావేరిని వెనకేసుకురాకు. తను నిప్పు కాదు, బొగ్గు. మా అత్తయ్య కుటుంబానికి మసంటించిపోయింది. నీకింకా బుద్ధి రాలేదా యమజా? బోనాల రోజు కావేరిని ఏదో చెయ్యాలని ప్రయత్నించావు. అప్పుడు నీ చెయ్యి కాలింది. ఇప్పుడు దీన్ని ఎగిరెగిరి పడేలా చేస్తున్నావు. దీనికేమవుతుందో తెలీదు. ఏంటి శాపాలు పెడుతున్నావా? ఇది కలికాలం. ఇప్పుడు అలాంటి మహిమలేవి కనపడవు. ఎందుకు కనబడవే? నీలాంటి వాళ్ళు దారి తప్పినప్పుడల్లా భగవంతుడు ఒక మొటిక్కై వేసి తీరుతాడు. అంటే ఏంటిప్పుడు? కావేరినేదేనా అంటే దేవుడు నాకు మొట్టికలు వేస్తాడా? అంతేనా? అది చూద్దాం. కావేరి తప్పు చేసింది, కావేరి తప్పు చేసింది, కావేరి తప్పు చేసింది. ఏది మొట్టికాయ వేయలేదే? అమ్మా, చచ్చానురా దేవుడా. అమ్మో, నెత్తి పగిలిపోయిందే. ఇదేంటో తెలుసా? కావేరి కాపురానికి వచ్చిన కొత్తలో అర్జున్ బాబుకిచ్చింది. ఈ హనుమంతుడికి కూడా నువ్వు కావేరిని తప్పుపడ్డా ఇష్టం లేదు. అర్థమైందా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకో. కావేరి మంచిది కాబట్టి నిన్ను క్షమించొచ్చు, నేను సగం మంచిదాన్ని కాబట్టి వదిలేయొచ్చు. కాని దేవుడు అలా వదిలిపెట్టడు. గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఒక మొట్టికాయతో సరిపెట్టాడు. రేపింకేమైనా చేశావనుకో, తెలుసుగా దేవుడి మహిమ. ఆంటీ,
నువ్వేం బాధపడద్దు. ఆ దేవుడే దిగొచ్చినా నేను కావేరి అర్జున్లని కలవనివ్వను. రేపు నేను చేసే పనితో అర్జున్ బావ ఇక ఎప్పటికీ కావేరి గురించి ఆలోచించడు. నా గురించే ఆలోచించేలా చేస్తాను. ఏం చేయబోతున్నావు ఇంతకీ? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. అర్జున్ బాబు, అర్జున్ బాబు, కాకంటే అది కావేరి జ్ఞాపకం. అది ఇక్కడ ఉండకూడదనే బయటికి విసిరేశాను. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? తప్పు అర్జున్ బాబు. ఇది కావేరి నీకు గిఫ్ట్గా ఇచ్చిందని నాకు తెలుసు. నీకొక మాట చెప్తాను విను. పెళ్లి కాని ఆడపిల్లలందరూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆయనకు వడమాల వేస్తారు. ఎందుకో తెలుసా? సీతారాముల్ని కలిపిందే ఈ హనుమంతుడే. ఆయన దయ ఉంటే తన రాముడు ఎక్కడున్నా తన దగ్గరకొస్తాడని ప్రతి ఆడపిల్ల నమ్ముతుంది. తప్పు చేసిందన్న అనుమానంతో ఆ శ్రీరాముడు సీతమ్మను అగ్నిప్రవేశం చేయించాడు. కాని సీతమ్మ తప్పే చేయదని నమ్మినవాడు ఈ హనుమంతుడు. సీత దగ్గర లేని రాముడిని హనుమంతుడు ఎలా వదులుతాడు? అందుకే నువ్వు విసిరేసిన హనుమంతుడు కింద పడలేదు, ఈ ఇల్లు వదిలి వెళ్ళలేదు. కావేరి గురించి చెడుగా మాట్లాడిన అనసూయ బుర్ర బద్దలు కొట్టాడు. అందుకే దీన్ని తిరిగి తీసుకొచ్చాను. మీరిద్దరూ విడిపోవడం ఈ హనుమంతుడికి కూడా ఇష్టం లేదు. అందుకే మళ్ళీ నా చేతిలోకొచ్చాడు. సరే, ఇదిగో ఇక్కడే పెట్టేస్తున్నాను.